యూట్యూబ్ ఛానల్. నా పేరు భూమేష్ అండి. మీరు చూస్తున్నారు అక్యుమెంట్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. దయచేసి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూసినా కానీ ఎవరు వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్స్ని. ఒకవేళ కంటెంట్ మాత్రం నచ్చితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్గా వచ్చేసి ఫస్ట్ ఈరోజు అంటే బ్యాంక్ నిఫ్టీ, రేపు మంగళవారం రోజు బ్యాంక్ నిఫ్టీ అనేది ఎలా ఉన్నదని డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మాత్రం మంచి అప్సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చింది. 400 పాయింట్స్ అప్సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది ఈరోజు మార్కెట్లో. ఓవరాల్గా మార్కెట్ మాత్రం మంచి బుల్లిష్లో ఉండి, డైలీలో చూసుకుంటే మాత్రం మంచి అప్సైడ్ మూవ్మెంట్ ఉందండి. ఇలా వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుని 46,900 దగ్గర ఆల్రెడీ 2 times సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఒకసారి, రెండోసారి ఇక్కడ మంచి మూవ్మెంట్ ఇచ్చింది, ఇక్కడ మంచి మూవ్మెంట్ ఇచ్చింది. ఓకే, ఒకవేళ మనం రేపు మంగళవారం రోజు రేపు ఎలా ట్రేడ్ చేయాలనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు మార్కెట్ చూడండి, మంచి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. మనం మార్కెట్ చూసుకుంటే మంచి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్ అయితే మూవ్ ఇచ్చింది. కాబట్టి నాకు తెలిసి ఒక మంచి మూమెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నా అప్ సైడ్. ఇది నా ఒపీనియన్ అని. ఓకే, చూడండి, ఇది మంచి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మార్కెట్ మాత్రం మంచి అప్ సైడ్ మూమెంట్ అనేది ఇచ్చింది ఈరోజు మార్కెట్లో మాత్రం. ఓకే, మెయిన్ వచ్చేసి మనం రేపు ఎలా ట్రేడ్ చేస్తాం అనేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి రేపు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, మార్కెట్లో ఈరోజు ఫ్లాట్ ఓపెన్ అయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక మంచి మూమెంట్ వచ్చింది అప్ సైడ్. మా తర్వాత అప్పుడే మళ్ళీ ఒక సెల్లింగ్ సైడ్ మార్కెట్ వచ్చింది. దాని తర్వాత కొంచెం సైడ్ వేసి ఇచ్చి మళ్ళీ ఇట్లా అప్ సైడ్ మూమెంట్ ఉంది ఈరోజు. ఓవరాల్గా చూసుకుంటే మార్నింగ్ ఒకటి 15 minute క్యాండిల్ తీసేస్తే మాత్రం అప్ సైడ్ మూవ్మెంట్ ఉంది మార్కెట్లో. సో మనం రేపు ఎలా ట్రేడ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ కాబట్టి రేపు దాని గురించి చూద్దాం. రేపు మార్కెట్ గుర్తుపెట్టుకోండి, ఈరోజు మంచి మూమెంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ క్లోజింగ్ అనేది ఇక్కడ 48,158 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ అప్ సైడ్ చూపిస్తుంది కానీ మార్కెట్ అనేది ఇక్కడ క్లోజింగ్ అయిపోయింది. ఓకే, రేపు ఎలా అంటే ఈ సింగ్ అయితే లో ఉంది ఇక్కడ 48,100. దీని కింద మాత్రం గ్యాప్ డౌన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ మాత్రం బ్రేక్ చేసిందంటే ఒక చిన్న పీ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు మనం. ఒక్క నిమిషం నేను లెవెల్స్ మార్క్ చేస్తాను. 48,100 దీని కింద ఒక చిన్న ప్రెజర్ లాంటిది ఉంటుందండి. ఒక పీ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు చిన్నగా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ చూడండి మంచి మూమెంట్ వచ్చింది ఇక్కడ మనకి. ఇదిగోండి, ఒకవేళ మార్కెట్ దీని కింద మాత్రం సస్టైన్ అయితే 48,000 కింద ఇలా సస్టైన్ అయితే మాత్రం ఒక పీ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిసేపు ఇక్కడ సైడ్ వేసి ఇచ్చి దాని తర్వాత ఇలా బ్రేక్ అయితే, లేదు మార్కెట్ ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ పాజిటివ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే మూమెంట్ ఉంటుంది. దాన్ని చూసుకుని మనకు అప్ సైడ్ మనకు రెసిస్టెంట్ వచ్చేసి ఫస్ట్ 48,435. ఇది ఆల్ టైమ్ హైడ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. 48,400, 435 ఇక్కడ ఆల్ టైమ్ హై 600 వరకు ఉంది ఆల్ టైమ్ హై. ఓకే, ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 48,400. దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 48,622, 624. ఓకే, ఈ లెవెల్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ 48,435, దాని తర్వాత 48,624. కింది సైడ్ మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు, ఎందుకంటే మార్కెట్ మాత్రం మంచి బుల్లిష్ ఉంది కాబట్టి మనం అప్ సైడ్ లెవెల్స్ చూసుకోవాలి. ఒకవేళ మార్కెట్ 48,000 దీని కింద మాత్రం సస్టైన్ అయితే అప్పుడు పీ సైడ్ మనం ఆలోచించవచ్చు. అంతవరకు అయితే పీ సైడ్ పెద్దగా ఆలోచించే అవసరం లేదని అనిపిస్తుందండి నాకైతే. ఓకే, ఇక్కడ చూడండి, ఈరోజు కూడా మంచి మూమెంట్ ఇచ్చింది. ప్రాజెక్ట్స్తో అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది మార్కెట్. ఓకే, ఇప్పుడు నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీ మాత్రం మంచి అప్ సైడ్ మూమెంట్లో ఉందండి. నిఫ్టీలో మాత్రం మంచి మూమెంట్స్ వస్తున్నాయి చూడండి. 0.93% ఈరోజు అప్ సైడ్. నిఫ్టీ ఏంటంటే గ్యాప్ అప్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే గ్యాప్ అప్ అయ్యి మళ్ళీ ఆ గ్యాప్ అనేది ఫిల్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే. కానీ నిఫ్టీలో అలా కాదు, ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఉంది, ప్లేస్ ఉంది నిఫ్టీకి. కానీ అంతకు రాకముందే మార్కెట్ అనేది మళ్ళీ రివర్స్ అయిపోయింది నిఫ్టీలో. సో నిఫ్టీ మాత్రం చాలా అప్ సైడ్ మూమెంట్ ఇచ్చింది, అప్ సైడ్ మూమెంట్ ఉందండి నిఫ్టీలో అయితే. ఓకే, రేపటి గురించి మనం చూసుకుందాం. రేపు ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ కింద మాత్రం ఒకవేళ వస్తే మంచి ఒక పీ సైడ్ మూమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఇక్కడ బై చేసుకుని వెళ్ళి ఉంటాం మార్కెట్. ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయిందంటే వాళ్ళకి ఏంటంటే చిన్న లాస్ వస్తుంది కాబట్టి ఇలా వస్తుంది, ఒక చిన్న పీ సైడ్ అనేది మార్కెట్ వస్తుంది. ఒకవేళ పెద్ద గ్యాప్ పోయింది ఇక్కడ ఆల్రెడీ ఈరోజు 22,097 దగ్గర మనకు క్లోజింగ్ వచ్చింది మార్కెట్. ఒకవేళ ఇక్కడ ఈ డేలో అయితే ఏది ఉందో 21,900, 950 దీని కింద మాత్రం సస్టైన్ అయితే మాత్రం ఒక పీ సైడ్ ట్రేడ్ ఉంటుంది ఇక్కడ. ఇలా ఈ పెద్దగా ఏముండదు, 21,800 ఈ లెవెల్ వరకు ఫస్ట్ పీ సైడ్. సో సి సైడ్ చూసుకుంటే మాత్రం మార్కెట్ ఇది ఏదైతే ఉందో సైడ్ వేస్ దీనిపైన మాత్రం ఓపెన్ అయ్యి దీన్ని బ్రేక్ చేస్తే మళ్ళీ ఒక అప్ సైడ్ మూమెంట్ ఉంటుందండి మార్కెట్లో. నిఫ్టీలో గుర్తుపెట్టుకోండి. ఈ 21,000
49, 21,000, 80 ఇక్కడ లెవెల్లో ఒకవేళ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్ పైన ఓపెన్ అయ్యి మార్కెట్ మాత్రం ఇలా వెళ్తే మాత్రం అప్సైడ్ మూమెంట్ ఉంటుంది పెద్దగా. ఇగో నిన్న చెప్పిన వీడియోలో గుర్తుపెట్టుకుని 22,222. ఓకే, ఈ లెవెల్ అనేది చాలా పెద్ద రెసిస్టెన్స్ లాగా మనకు వర్క్ అవుతుంది 22,222. ఓకే, రేపు అయితే మార్కెట్ ఒకవేళ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ లెవెల్ ఏదైతుందో దీని కింద మాత్రం ఒకవేళ ఓపెన్ అయితే ఇక్కడెక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి ఇలా వేస్తే పీ సైడ్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడే ఓపెన్ అయింది అనుకోండి 22,000, 49, 50 ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా మాత్రం మూమెంట్ ఇస్తే దీన్ని బ్రేక్ చేసే మాత్రం మంచి ఒక అప్సైడ్ మూమెంట్ ఉంటుంది మార్కెట్లో, గుర్తుపెట్టుకోండి. ఓకే, వీడియో కానీ వస్తే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.